హలో అండి అందరికీ. చూడండి, ఈరోజు సండే స్పెషల్గా నేనైతే చేపల పులుసు చేశాను. చూడండి, చాలా సింపుల్ అండి, చాలా రుచిగా ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకున్నాను, అందులో చేప ముక్కలు తీసుకుంటున్నాను. సాల్ట్ వేసి ముందుగానే కడిగి పెట్టాను. ఇలా కడిగిన చేపల్ని తీసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల మిర్చి పౌడర్ వేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను, 1/2 స్పూను గరం మసాలా, 1 చిన్న స్పూన్తో పసుపు, 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను టేబుల్ స్పూన్తో ధనియాల పొడి వేసాను. అన్నీ మంచిగా కలిసేలాగా ఒకసారి ఇలా కలపాలి. కలిపిన తర్వాత 1/2 ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలిసేలాగా కలపాలి. ఇలా కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కకు పెట్టేస్తాను. ఇలా పక్కకు పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే చింతపండు తీసుకుంటున్నాను. చూడండి, మన చెయ్యి పిడికిల్లో పట్టే అంత చింతపండు తీసుకున్నాను. ఒకసారి చింతపండుని మంచిగా కడిగి మళ్ళీ వాటర్ వేసి నానబెడతాను. 10 నిమిషాల వరకు మంచిగా నానుతుంది. ఈలోపు స్టవ్ ఆన్ చేసి 1 ఉల్లిగడ్డ తీసుకున్నాను. దాన్ని మంచిగా కాల్చాలి. లోపల ఉల్లిగడ్డ మంచిగా ఉడకాలి, అలా కాల్చాలి. చూడండి, ఇప్పుడైతే మంచిగా కాలిందని అర్థము. దీన్ని కొంచెం చాకు తీసి పక్కకు పెట్టేసి పైన పొట్టంతా ఇలా కాలిపోయింది తీసేసి దీన్ని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేశాను. కట్ చేసి పక్కకు పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన తడక ప్యాన్ పెట్టాను. అందులో 1/2 స్పూను ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 స్పూను సాజీరా, 4 లవంగాలు వేసాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకున్నాను. అలాగే 1 స్పూను ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఇవన్నీ మంచిగా వేయించాలి. మంచిగా వేయించేలాగా ఇలా కలుపుతూ వేయించాలి, లేకపోతే మాడిపోతే. ఇలా చిటపట ఆడంగానే స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేస్తున్నాను. అలాగే ఉల్లిగడ్డ కాల్చి కట్ చేసి పెట్టాను కదా, ఆ ఉల్లిగడ్డ ముక్కలు కూడా మిక్సీ జార్లో వేసి కొన్ని వాటర్ వేసి మూత పెట్టేసి మిక్సీ చేయాలి. పేస్ట్ లాగా మెత్తగా చేయాలండి. చూసారా, ఇలా మూత తీసి చూపించాను కదా. ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టాను. అందులో 2 పావుల ఆయిల్ వేసాను. ఆయిల్ అయితే వేడైంది. 1/2 స్పూన్ జీలకర్ర వేసాను. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ తీసుకున్నాను. ముందుగా కడాయిలో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసాను. ఒకసారి ఫ్రై అయ్యేలాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత పుదీనా వేస్తున్నాను. పుదీనా కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి, ఇలా కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలా కలపాలి. ఇలా కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా ఇలా కలపాలి. కలిపిన తర్వాత 1 చిన్న స్పూన్ పసుపు వేసాను. అది కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా మంచిగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం చేప ముక్కల్ని మంచిగా కలిపి పెట్టాం కదా, అవి అయితే ఇప్పుడు కడాయిలో వేసేస్తున్నాను. ఆయిల్ పోపులు అవి కూడా మంచిగా కలిసేలాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేస్తాను. 1-2 మినిట్స్ వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతాయండి. ముందుగా అయితే నేను చింతపండు నానబెట్టాను కదా, అది ఇప్పుడు చింతపండు పులుసుగా చేసుకోవాలి. మనకి ఇది పుల్లగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ వాటర్ వేసి చప్పగా చేయకండి. తర్వాత మీకు రుచికి తగ్గట్టుగా వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడైతే చిక్కగా చేసుకోవాలి. చూడండి, నేను ఫస్ట్ ఫిష్ కలిపిన బౌల్లోనే వేసేసాను. దాంట్లో మసాలాలన్నీ ఉండిపోయాయి కదా, కొద్దిగా వేసి ఇలా కలిపి పక్కకు పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే కడాయి మూత తీసాను. చూడండి, చేపలు అయితే మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు కలపకూడదండి, కలపకుండా అలాగే పులుసు వేసేయండి. పులుసు వేసిన తర్వాత మెల్లగా కలపండి, ఎందుకంటే ఇచ్చుకపోయే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే ఫిష్ను బాగా మెత్తగా ఉడికేలాగా ఫ్రై కానియకూడదు. మళ్ళీ పులుసులో ఉడుకుతుంది కదా, అప్పుడు మంచిగా ఉడికించాలి. చూడండి, ఇప్పుడైతే పులుసు వేసిన తర్వాత నేను పేస్ట్ చేసి పెట్టాను కదా, ఆ పేస్ట్ కూడా వేస్తున్నాను. పేస్ట్ వేసిన తర్వాత కొద్దిగా మిక్సీ జార్ ఉండిపోయింది, అదే కొద్దిగా వాటరు కడిగి వేసాను. వేసి ఇప్పుడు అంత మంచిగా కలిసేలాగా కలపండి. చూడండి, ఇప్పుడైతే ఫిష్ ఇలా ఉంది.
పులుసు మంచిగా మరిగించాలి. ఇప్పుడు పైనుండి కొత్తిమీర వేసి ఒక 5 మినిట్స్ వరకు మంచిగా మరిగించాలి. మూత పెట్టేస్తున్నాను. 5 మినిట్స్ అయింది, మూత తీసాను చూడండి. ఇప్పుడైతే పైనుండి మంచిగా ధనియాల పొడి వేసాను. మళ్ళీ చిన్న మంట పైన ఒక 5 మినిట్స్ ధనియాల పొడి వేసిన తర్వాత మంచిగా ఉడికించాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడైతే చేపల పులుసు రెడీ అండి. చేప ముక్క అయితే చూపించాను కదా ఎలా ఉందనేసి. ఇలాంటి గుమగుమలాడే చేపల పులుసు తయారు చేసిన తర్వాత ఎలాంటి తినలేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా సింపుల్ అండి. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి చేపల పులుసుని.